హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన కిచెన్ లో చాలా మంది ఎంతో ఇష్టపడే స్ట్రీట్ స్టైల్ మ్యాగీ నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏవైనా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఊరికే ఆయిల్ ఐటమ్స్ కాకుండా ఇలా 5 నిమిషాలలో ప్రిపేర్ అయిపోయే మ్యాగీ నూడిల్స్ ని చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇందులో స్పెషల్ ఏంటంటే మనం రెగ్యులర్ గా మ్యాగీ చేసుకునేటప్పుడు జస్ట్ వాటర్ బాయిల్ చేసి అందులో మ్యాగీ నూడిల్స్ ని వేసుకుంటాం. కానీ అలా కాకుండా మ్యాగీలో కొద్దిగా మసాలాల్ని వేసుకుని ఇంకాస్త టేస్టీగా చేసుకుంటున్నాం. ఈ రకం మ్యాగీని ముంబై వీధుల్లో బండికి అమ్ముతుంటారు. వాటిల్లో సింపుల్ వర్షనే ఇది. సో లేట్ చేయకుండా ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయిన మ్యాగీ నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నూడిల్స్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు, సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం మరియు వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని నిలువుగా కట్ చేసి వేసుకుని ఇలా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ మ్యాగీలోకి ఇలా ఆనియన్స్ ని వేయడం వల్ల మ్యాగీకి ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసి మరొకసారి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇలా క్యారెట్ ముక్కల్ని వేసుకోవడం వల్ల మ్యాగీ కలర్ఫుల్ గా కనపడుతుంది. అలాగే ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మ్యాగీలోకి ఎవ్వరు కూడా కరివేపాకుని యాడ్ చేయరు, కానీ ఇలా కరివేపాకుని వేస్తే మ్యాగీకి ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ని పోసి కలుపుకుని ఇలా మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మూత తీస్తే వాటర్ ఇలా బాగా మరుగుతుంటాయి. అప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే మ్యాగీతో వచ్చే మసాలాల్ని వేసుకోవాలి. ఇలా మ్యాగీతో వచ్చే మసాలాల్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా లైట్ గా మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి వేసి అన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 బ్లాకుల మ్యాగీ నూడిల్స్ ని వేసి 30 సెకండ్ల పాటు అలా వదిలేయాలి. మనం ఇందులోకి 2 బ్లాకుల మ్యాగీ నూడిల్స్ ని వేసుకున్నాం కదా, ఈ 2 బ్లాకుల మ్యాగీ నూడిల్స్ కి 2 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మ్యాగీ విడిపోతున్నప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మ్యాగీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, మ్యాగీ పర్ఫెక్ట్ గా ఉడికి చూడటానికి ఎంత కలర్ఫుల్ గా టేస్టీగా కనిపిస్తుందో. అంతేనండి, ఎంతో ఎమ్మీగా ఉండే ఈ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయినట్టే. దీనిని వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు తింటే ఎంతో సూపర్ గా అనిపిస్తుంది. అన్నట్టు ఈ మ్యాగీని సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వెల్లుల్లి తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు ఉల్లిపాయలను వేసి తింటే మధ్య మధ్యలో వీటి ఘాటు తగులుతూ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ మ్యాగీని ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.